రామ్ గోపాల్ వర్మ వాస్తవంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి కేసు. ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ గురించి మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు, లేదంటే వాళ్ళ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వ్యూహం సినిమా సందర్భంగా అంటూ దాని మీదన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో విచారణకు హాజరు కమ్మనమని చెప్పి మన పోలీసులు హైదరాబాద్లో వెళ్ళి తనకు నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుల మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు దానికి అంటే ముందస్తు బెయిల్ అప్లై చేసుకోండి అన్నారు. కేసు క్వాష్ చేయడం అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తు అయితే, విచారణకి హాజరు కాకుండా ఆదేశాలు మధ్యంతర ఉత్తర్వులు ఏమంటే ఇవ్వనని చెప్పింది, బెయిల్కి అప్లై చేసుకోమని చెప్పింది. విచారణ పోనీ ఆలస్యం చేయకే అవకాశం ఏమంటే అది మీరే ఎస్హెచ్ఓని అడగండి అని చెప్పింది. తాజాగా ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి రామ్ గోపాల్ వర్మ వాట్సాప్ ద్వారా ఒక లేఖ పంపించారు. తాను బిజీగా ఉన్నటువంటి కారణంగా ఒక 4 రోజుల తర్వాత విచారణకి హాజరవుతాను అన్నటువంటి. ఇక్కడ కోర్టు కూడా నిరాకరించిన వేళ వీళ్ళకి జనసేన అభిమానులకి రామ్ గోపాల్ వర్మ మీద తీవ్ర ఆగ్రహం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా తీవ్ర ఆగ్రహం ఉంది. వీళ్ళిద్దరైతే రామ్ గోపాల్ వర్మను ఏదో ఒకటి చెయ్యాలా అన్నటువంటి కసితో ఉన్నారు. మరి ఇప్పుడు అందులో ఆ ఒత్తిడిలో భాగమే ఈ కేసు నమోదు కానీ, తనకు నోటీసులు ఇవ్వడం కానీ ఇదంతా. ఇప్పుడు తను ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే విచారణ కూడా రాలేదు కాబట్టి అన్నటువంటి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.